తోటలే, పామాయిల్, కొబ్బరి. వచ్చేసామా? ఇదేనా? హే గాయ్స్, మేమైతే మా పామాయిల్ తోటకి వచ్చేసాము. పామ్ ఆయిల్, ఇదే మా తోట. మొత్తం 15 ఎకరాలు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఎక్కడున్నా అంటే మా పామాయిల్ తోటలో ఉన్నా అనమాట. సో ఇప్పుడే ఇది ఒక 4 కిలోమీటర్స్ నేను మా తమ్ముడు అయితే వచ్చాము. సో మొత్తం 14 ఎకర్స్ అయితే ఉంటుంది ఇది మా మొత్తం. సో ఆల్రెడీ ఒక టన్ అయితే కోసేసారనమాట. మొన్నే ఒక 5 టన్నులు ఎంతో తెగిందంట. సో ఇప్పుడు మళ్ళీ రెడీగా ఉన్నాయి. పామాయిల్ అసలు ఎలా ఉంటాయి అవి మీకు చూపిస్తాను. చూడండి ఇలాగా మనకి గెలల్లాగా ఉంటాయన్నమాట చెట్టుకి. ఆ కాయలు కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. మొత్తం ఇలాగా ప్రతి చెట్టుకు అయితే ఉంటాయి కదా, అలాగా మొత్తం 5 టన్నులు అయితే వెళ్ళాయి అన్నమాట. సో 5 టన్నులు మనకి ఒక్కొక్క టన్ను 18,000. సో 5 × 18, 80 కేజీల నుండి 100 కేజీల మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఇది చూసారు కదా, వీటికి ఇలాగా గెలల్లా ఉన్నాయి కదా, అది ఒక్కొక్కటి 70 to 100 కేజీస్ వరకు ఉంటుంది. నేను మా తమ్ముడు వచ్చాము అంతే, అసలు ఎవ్వరు లేరు. సో అప్పుడప్పుడు ఇలాగా పామాయిల్ గెలలు కోసేటప్పుడు మా తమ్ముడు వస్తాడనమాట, అదంతా దగ్గరుండి చూసుకోవడానికి. సో కాబట్టి వీడికి ఇక్కడ ఈ నాలెడ్జ్ అంతా బాగా తెలిసి ఇదంతా. 14 ఎకరాలకి నరికే వాళ్ళు ఒక 5 వస్తారు. మళ్ళీ నరికినప్పుడు కాయలు కింద పడతాయి కదా, ఆ ఏడాదికి ఒక 5-6 వస్తారు లేడీస్. నరికిన వాళ్ళకేమో టన్నుకి 800 నుండి 1000 రూపాయల మధ్యలో ఉంటుంది. పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కత్తులు, ఇట్లా లాగి అవి లాగితే గల కింద పడినప్పుడు ఇలా కాయల్లా పడతా ఉంటాయి కింద, ఇలా ఉంటాయి అన్నమాట పామాయిల్ కాయిల్. సో ఇవి మన పైన చెట్టు నుండి కోసేటప్పుడు కొన్ని కింద పడతాయి కదా, సో మళ్ళీ ఇవి ఏరడానికి కూడా ఒక కొంతమంది లేడీస్ అయితే వస్తారంట. వాళ్ళకి మనిషికి 300-400 మధ్యలో ఉంటుంది. ట్రాక్టర్ మళ్ళీ ట్రాక్టర్కు 1000 రూపీస్ ఉంటుంది. ఇది పని తక్కువ, ఆదాయం ఎక్కువ పామాయిల్ అనేది. ఎక్కువ మా ఏరియాలో మొత్తం పామాయిల్, కొబ్బరి ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. మట్లన్నీ వేస్ట్, పావులు ఎక్కువ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీటిల్లో నుంచి దోమలు, ఎక్కడైనా పురుగులు ఉంటాయి కదా, అవి కుడితే చాలా డేంజర్ అన్నమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మొత్తం 14 ఎకరాలు. ఇక్కడ భూమి కాస్ట్ ఎంత? ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలు నడిపించేసేలా ఉన్నాడు మా తమ్ముడు. సో మొత్తం ఓవరాల్గా అయితే పామాయిల్ చెట్లు వేసిన తర్వాత నుంచి వీటికి 30 years లైఫ్ అయితే ఉంటుందంట. తర్వాత కాయలు ముదిరిపోవడం 30 years 40 years 30 years 40 years అయిన తర్వాత కాయలు అనేది ఇంకా చెట్టుకి కాయవంట. సో ఇది ఆల్రెడీ మాకు స్టార్ట్ అయ్యి 15 years అయ్యింది. ఇంకా మాకు ఒక 15 years వరకు ఇది స్టిల్ వెళ్తూనే ఉంటుంది. సో నెలకి 2 సార్లు అయితే టన్నులు పామాయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది కూడా ఈ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది, మా ఊరు దగ్గరలోనే.
సో ఈ ట్రాక్టర్ అంతా ఈ కాయలన్నీ కోసుకొని ఫ్యాక్టరీకి అయితే తీసుకెళ్ళిపోయిద్ది అనమాట. అలాగా వాళ్ళు మనకి టన్నుకింత అని చెప్పేసి మనకి మొత్తం 5 టన్నులు కాబట్టి ఇచ్చేస్తారు మనకి. సో నెలకి 2 సార్లు మనం పామాయిల్ గెల్ అనేది కోస్తారనమాట. సో కోసే ప్రతిసారి మనకి 5 టన్స్ కంటే ఎక్కువే వస్తుంది. సో 5 టన్స్, ఒక్కొక్క టన్కి 18,000 to 20,000 వరకు ఉంటుంది. సో ప్రతిసారి మనకి 5 టన్సే రాదు. సో సీజన్ బట్టి ఇంకా పెరగవచ్చు. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 5 టన్స్ అయ్యింది. సో 5 into వాళ్ళు 18,000, టన్కి 18,000 అని చెప్పి ఇచ్చారు. సో 5 into 18, సో అలా లెక్కేసి ఫ్యాక్టరీ వాళ్ళు మనకి ఎన్ని టన్స్ వస్తే అంత మనీ మనకైతే ఇస్తారనమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ దాకా ఇంత బారు చాలా ఉంది, చాలా చివరి వరకు వెళ్ళాలి. ఇప్పుడు మనం అదంతా నడవలేము, పొద్దున్న తిన్న అంతా అరిగిపోయిద్ది. కాబట్టి మనం ఈ యొక్క కొంచెం ఇన్ఫర్మేషన్తో తెలుసుకొని, యాక్చువల్లీ నేను కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట రావడం. అసలు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. మా మమ్మీ మా డాడీ వచ్చేవాళ్ళు. సో వాళ్ళు మా డాడీ వచ్చిన ప్రతి వీడియోస్ అనేది పెడతా ఉంటారనమాట. మా మమ్మీ మా డాడీ వచ్చినప్పుడు వీడియోస్ తీస్తారు. సో ఆ వీడియోస్లోనే చూడడం, బట్ ఎప్పుడు అయితే రాలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను రావడం. ఇక్కడ చూసారు కదా, సో ఇది ఆన్ చేస్తే ప్రతి మొక్కకి వాటర్ వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ మన కొబ్బరి తోటలో ఎలా అయితే డ్రిప్ ఇరిగేషన్ ఉందో సేమ్ ఇక్కడ కూడా అంతే. అలా ప్రతి మొక్కకి ఇక్కడ ఆన్ చేస్తే వాటర్ వెళ్ళిపోతాయి. అది మనకి మోటార్ ఎక్కడ ఉంటుందంటే అక్కడెక్కడో స్టార్టింగ్లో అయితే మనకి మోటార్ ఉంటుంది. అది ఆన్ చేశాక ప్లస్ ఇక్కడ ఆన్ చేశాక వాటర్ ప్రతి మొక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. కాదురా, ఇప్పుడు అక్కడ ఒకటి చూపించా కదా నేను, ఇది ఆన్ చేయాలి, ఇది తిప్పాలి. వస్తున్నా. వామ్మో సాయి, వీటి మీద ఓ అక్కడ అగోండి, అక్కడ అది వేస్తున్నాం అన్నమాట మొత్తం. మాయద్ అనమాట నర్సరీ మొత్తం. ఇగో ఇప్పుడే మా మామయ్య వెళ్తున్నారు. మమ్మల్ని చూడలేదు కానీ మేము మామయ్యని చూసాం అన్నమాట. ఇలాగా మొత్తం ఒకే రోడ్డు ఉంటుంది, మట్టి రోడ్డు. ఇందులోకి ఇంకా కార్ వేసుకొని రావడం అదంతా ఎందుకని చెప్పేసి మేమిద్దరం సింపుల్గా ఇలాగ బండి మీద అయితే వచ్చేసాము. అసలు అయితే మొత్తం మేము అందరం వద్దాం అనుకున్నాం, కానీ ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నామని చెప్పేసి ఇంకా నేను మా తమ్ముడే వచ్చామన్నమాట వీడియో కోసం. అసలు వీడియోస్ రావట్లేదు కదా, సో ఇలాగ వీడియోస్ తీద్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట. జస్ట్ ఇక్కడ ఒకటే ఇలాగ మట్టి రోడ్డు ఉంటుంది, కొంచెం అంత రోడ్డు బాగాలేదు. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత జస్ట్ నార్మల్ రోడ్డు ఉంటుంది. ఇంకా వచ్చేసాం మనం. ఇంకా ఈ రోడ్డుతో ఎండ్ అయిపోయింది, వచ్చేసాం. ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి 4 kilometers అయితే ఉంటుందన్నమాట. మంచి ఎండలో చూసి వచ్చాం మేము. హే గైస్, సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో అనమాట. మేము ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అసలు ఫుల్ ఎండ ఇక్కడ, చెమటలు బో మామూలుగా లేదు. ప్లస్ మళ్ళీ ఫోన్ పట్టుకొని ఆ చేయి కూడా లాగేస్తుంది. సో బాయ్. ఇక్కడ మొత్తం ఇంకా అన్ని పామాయిలే ఉంటాయన్నమాట. ఒక సందులా ఉంటుంది, మట్టి రోడ్డు. మట్టి రోడ్లో మొత్తం ఇవే ఉంటుంది. Please do like and subscribe Teja Shravani Vlogs. Okay, let's start.